ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. అస్మద్గురుభ్యో నమః. భవమంత్ర ఛానల్లో ఈ రోజున ఇంకొక కొత్త విషయాన్ని మనం తెలుసుకుందాం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే మీరు ఏ మంత్ర అనుష్ఠానము ఉపాసన చేయాలన్నా ఒక సద్గురు ద్వారా మంత్రాన్ని పొంది ఉపాసన చేస్తే మంచి ఫలితములు కలుగుతాయి. ఈ మాటకి నేను చెప్తున్నాను మరి అని అనుకోవద్దు. అలా ఉపాసన చేయడం వల్ల శుభ ఫలితాలు ఎక్కువగా కలుగుతాయి. అయితే ఈ రోజున ప్రతి మనిషి కూడా చాలా రకాలైనటువంటి బాధలు పడుతున్నారు. ఒకటి ఆర్థిక బాధలు, రెండు వ్యవహారపరమైన బాధలు. కొంతమంది తమ జీవితంలో తెలిసి కానీ తెలియక కానీ కొంత సంపదను పోగొట్టుకుంటూ ఉంటారు. అటువంటి వారికి, అలాగే ఎవరికైతే కోర్టు వ్యవహారములు, వ్యాజ్యములు అంటే గొడవలు అవి ఉంటాయో వారికి ఈ మంత్రము చాలా చక్కగా పనిచేస్తుంది. దీన్ని అనుష్ఠించడం వలన శుభ ఫలితములు కలగడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ మంత్ర ఉపాసన ఎందుకు చేయాలి అంటే సమస్తమైనటువంటి మనోరథములు తీరడం కోసం ఈ మంత్ర ఉపాసన చేయొచ్చు. ఒకవేళ ఏదైనా కారణంగా చేత విశేషమైన మనోభీష్టములు ఉంటే అటువంటి మనోభీష్టములు తీరడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఇది హనుమత్ సంబంధమైనటువంటి మంత్రం. ఈ మంత్రాన్ని ఉపాసించాలంటే హనుమంతుని పటం ముందు కానీ, విగ్రహం ముందు కానీ, లేదా గుడికి వెళ్ళి కానీ చేయొచ్చు. గుడికి వెళ్ళే అవకాశం లేనటువంటి వారు ఇంట్లో దీపారాధన వెలిగించి హనుమంతుని పటానికి కానీ, విగ్రహానికి కానీ సింధూరం పెట్టాలి. ఒకవైపున ఆవు నెయ్యి దీపము, ఒకవైపున నువ్వుల నూనె దీపం వెలిగించాలి. ఒకవేళ ఆవు నెయ్యి సంభవం లేకపోతే రెండు కూడా నువ్వుల నూనె దీపం వెలిగించి ఒక రుద్రాక్షమాలను ఏర్పాటు చేసుకుని స్వామివారికి సింధూరం పెట్టి మోతీచూర్ లడ్డూలు అని చెప్పి మనకి స్వీట్ స్టాల్లో అమ్ముతారు. అంటే ఏంటయ్యా అంటే సింధూరం రంగులో ఉండేటువంటి లడ్డూలను తీసుకురావాలి. అవి ఒక 5 లడ్డూలను తెచ్చి మంగళవారం రోజున ఉపవాసం ఉండి ఉదయాన్నే ఈ మంత్రాన్ని 1296 సార్లు అంటే 12 మాలలు జపం చేయాలి. ఇలాగా 12 మంగళవారాలు కనుక జపం చేస్తే ఈ అనుష్ఠానం పూర్తవుతుంది. ఈ జపం చేసేటువంటి ఈ 12 మంగళవారాలు కూడా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. అలాగే స్త్రీలు కనుక ఉపాసన చేసిన స్త్రీలకు కూడా ఇవే నియమాలు వర్తిస్తాయి. ఈ 12 మంగళవారాలు పూర్తయ్యేటప్పటికీ మీకు కొంత శుభ ఫలితాలు కలుగుతాయి. మీ గురువు యొక్క మంత్రాధిష్టాన దేవత యొక్క అనుగ్రహం చేత. ఇందులో పెద్ద విధి విధానాలు ఏం లేవు. మంత్రము స్త్రీలైతే ఓంకారం లేకుండాను, పురుషులు ఓంకారంతోనూ జపం చేయాలి. ఓం హనుమతే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం హనుమతే నమః. ఇదే మంత్రము. ఈ మంత్రాన్ని అనుష్ఠించి శుభ ఫలితాలు పొందండి. ఆ రామదూత యొక్క అనుగ్రహం చేత సమస్త శుభములు ఆ రామదూత రాముల వారి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ శుభం.